మన 30 మంది వచ్చారండి పవన్ కళ్యాణ్ వెనకాల. పవన్ కళ్యాణ్ తీసి తెచ్చుకున్నాడు. ఇక జనం ఏమైనా ఉన్నారండి అక్కడ. 2009లో వంగ గీత గారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు కదండి, అప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది? ఇక్కడ అంతా డెవలప్ అయ్యి బాగానే ఉందండి. రోడ్లు వేసారు, హాస్పిటల్ డెవలప్ చేశారు. పిఠాపురం హాస్పిటల్ ఆవిడే కట్టిందండి, కొత్త హాస్పిటల్ ఆ టైంలో. అప్పుడు గెలిచినప్పుడు ఏ పార్టీ అండి? ఎవరు? పెదరాజ్యం అండి. అవునండి. ఇప్పుడు జనసేన అండ్ టీడీపీ రెండు కలిసి పోటీ చేస్తున్నాయి కదా, ఏమైనా ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయి? చీలిపోతాయండి. ఆయనకు వర్మ దెబ్బేయారు కాబట్టి వైఎస్ఆర్ పడతాయండి. ఇప్పుడు ఖచ్చితంగా వంగ గీత గారు గెలుస్తారండి. కంపల్సరీ గెలుతుందండి. ఆవిడ ఎంత మెజార్టీ రావచ్చు? నోట్ చేసుకొని చెప్తాను. కండవేల సుబ్బారావు ఎస్ కౌన్సిలర్ అండి, టీడీపీలో కౌన్సిలర్ అండి. అది ఎంత మెజార్టీ రావచ్చు అండి? తక్కువగా 50,000 మెజార్టీ వస్తుందండి. ఇప్పుడు వాలంటీర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళు పేమెంట్ ఇవ్వద్దు అని చెప్పారు. ఇవ్వద్దన్నా, పెన్షన్లు ఇవ్వద్దన్నా కూడా ఇంకా మనీ పెరిగిందండి. ఇంకెవరండి? చంద్రబాబు గారు. సీఎం ఎవరండి? ఎవరండి? సీఎం జగన్ అండి. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఆగిపోయింది కదా, వాళ్ళు ఎలా గీట్లేదు అన్నారు కదా వాలంటీర్ వాళ్ళని. పెన్షన్ మళ్ళీ మామూలుగా రాంక దగ్గర కూర్చోవాలన్నారు జనాలు. అంటే వాలంటీర్లు సీఎం మాట. చంద్రబాబు గారు గవర్నమెంట్ లో నేను కౌన్సిలర్ అప్పుడు రాంక దగ్గర కూర్చున్నారు. అలా లైన్ వేస్తారు, ఎప్పుడు వస్తారని చెప్పేసి అధికారులు ఎప్పుడు వస్తారని వాళ్ళు జీతాలు తీసుకుంటారు. ఎప్పుడో వచ్చేవాడు. ఇప్పుడు మోనబడి ఎరి చూడాలి. తలుపు కొడుతున్నాడు, తలుపు కొట్టి పెన్షన్ ఇస్తున్నాడు. అదండి వాలంటీర్లు సీఎం మాట వింటారా, చంద్రబాబు నాయుడు గారి మాట వింటారా? సీఎం మాట అన్నాక సీఎం ఇప్పుడు పదవి దిగిపోడు కదండి, ఎలా వింటాడండి? ఇప్పుడు చెప్పండి, అధికారులు వింటారా అండి? ఇప్పుడు వాలంటీర్లు కానీ జనాలందరూ ఖచ్చితంగా జగన్ కి సపోర్ట్ చేస్తారు. జగన్ కి సపోర్ట్ చేస్తారండి 170%. పేదవాళ్ళకి ఎటువంటి ఇది మేలు జరిగిందండి జగన్ గారి వల్ల? పెన్షన్ పెరిగాయండి, పథకాలు ఇచ్చాడు. ఒకే ఇంట్లో 5 పథకాలు ఇచ్చాడు, 5-6 పథకాలు ఇచ్చాడు. ఏం పథకాలు అండి? ఇళ్ల తాళాలు ఇచ్చాడు. ఎవడన్నా చంద్రబాబు ఎప్పుడైనా ఏంటి చెంటే నా తలం ఇచ్చాడండి ఎక్కడన్నా? రాజశేఖర రెడ్డి ఇచ్చాడు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. రైతు భరోసా అవ్వలేదండి. 2 సంవత్సరాలు కరోనా వచ్చిందండి. ఆ టైంలో చంద్రబాబు ఎక్కడున్నాడండి? పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడండి? ఇక్కడ వర్మ కష్టపడ్డాడు, కరోనా టైంలో తిరిగాడు. వర్మ సీట్ తప్పాడు. వర్మ సీట్ ఇస్తే 1,00,000 ఓట్లు మెజార్టీతో వచ్చినాయండి. పని చేసేవాడు పని చేయలేదు కదా చంద్రబాబుకి, అందుకే ఇవాళ పార్టీ మారిందండి. ఇవాళ కంపల్సరీ వంగ గీత అండి. ఇక్కడ మినిస్టర్ కూడా ఆవిడే. ఒకవేళ తప్పు జరిపి నెగ్గినా కూడా ఇన్ఛార్జ్ ఆవిడేనా ఇక్కడ ఎమ్మెల్యే, పైన జగన్. 2009లో వంగ గీత గారు ఇక్కడ చేశారు. ఏదండి ఎప్పుడైనా డెవలప్ చేసి కాగిత పలుకుతుందండి. మాకు ఇంటికి ఏ పని చేసినా ఫోన్ చేసినా ఎన్న ఫోన్ వస్తుందండి, లేదంటే ఆవిడ వస్తుంది అక్కడికి. పవన్ కళ్యాణ్ గారు డాన్స్ కట్టుకుంటారట, బేగి డాన్స్ కట్టుకుంటారు. ఇక్కడికి ఏ రారు కదా, పదవి ఎవడో 420 కూడా అప్పు చెప్పేస్తారు. మేము ఇక్కడ ఆడాలండి. ఇక్కడ ఇప్పుడు ఆవిడ సంతకం కావాలండి, ఎమ్మెల్యే సంతకం కావాలి. ఎక్కడికి వెళ్ళాలని? హైదరాబాద్ వెళ్ళాలి, అది విజయవాడ వెళ్ళాలి. మేము ఆటోలోనే జగన్ వచ్చిన ఎవడో 10,000 5,000 రాయలేదు. నేను టీడీపీలో కౌన్సిలర్ అన్నాను కదా, 5,000 10,000 కూడా రాశారు టీడీపీలో. ఇప్పుడు కాగాల పక్కన పెట్టామనుకోండి 300 లేకపోతే 400 ఆన్లైన్ బుక్ అయిపోతుంది. అది మాకు నష్టమే లేదు. అయితే జనాలకి ఏ విధంగా న్యాయం జరగబోతుంది అంటారు వంగ గీత గారు? వంగ గీత గారు 170-80% న్యాయం జరుగుతుందండి. అదండి. ఇప్పుడు వాలంటీర్లు ఒకప్పుడు ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళేవారు, కానీ ఇప్పుడేమో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, గంటలు బాగా ప్రాబ్లం. నేను పింఛన్దారునే, ఈవేళ ఉంది. ఇప్పుడు ఇంకా పింఛను తీసుకోవడానికి అవకాశం పోయింది మాకు. ఇప్పుడు ఎప్పుడు తీసుకోవాలి ఏంటి అనేది కూడా అర్థమవుతలేదు. ఈ విధంగా చేస్తున్నారు, ఏదైనా ప్రభావం పడే అవకాశం? ప్రభావం కంపల్సరీగా ఉంటుంది. ఈ మ్యాక్సిమం 3 పార్టీల మీద ఉంటుంది, బీజేపీ, జనసేన అండ్ సైకిల్. ఈ 3 వల్ల ఆగింది. ఇది మ్యాక్సిమం తెలిసిపోతుంది కదా. ఆల్రెడీ మనం డైలీ న్యూస్ చూస్తున్నాం, వాచ్ చేస్తున్నాం, పేపర్లు చూస్తున్నాం, న్యూస్ చూస్తున్నాం. నిమ్మగడ్డ ప్రసాద్ ఎవడో 6 చేత వీళ్ళు కేసు వేయించుకోడు. ఈ జనాలకి ఇబ్బంది పడి ఇప్పుడు ఈ రోజుకి ఇంకా మాకు టెన్షన్ లేదు, ఏం తినాలి, ఎలా చేయాలి, అదొకటి మెయిన్ సరిపోతుంది జనాలకి. ఇప్పుడు మ్యాక్సిమం సచివాలయాలకు వెళ్ళి చూడండి. ఇప్పుడు జనాలు పడిగాపులు కాసి కూర్చున్నారు. ఇప్పుడు ఇంకా పింఛన్ ఇవ్వడానికి లేదు. తెల్లారలేదు 6 వేసాక మాకు పింఛన్ వచ్చేది, ఇప్పుడు ఇంకా లేదు. మాకు దారి లేదు. ఓ మెడిసిన్ కొనుక్కోవడానికైనా తినడానికైనా ఏముంది. టీడీపీ మీద పడుతుంది ఇప్పుడు. ఎస్, ఇప్పుడు టీడీపీ అండ్ జనసేన రెండు కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి గెలిచే అవకాశం ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి ఉంది అని అంటున్నారు. ఆల్రెడీ అంటే ఇప్పుడు వర్మ గారు ఇంత సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఒకసారి వర్మ గారు ఇండిపెండెంట్గా నెగ్గారు, అంటే వేసి నెగ్గారు. తర్వాత టీడీపీకి వెళ్ళిపోయారు.
ఇప్పుడు మళ్ళీ ఆయన టీడీపీ తరపున మళ్ళీ పోటీ చేస్తారని చెప్పేసి ఇక్కడ పెద్ద ఇచ్చేసారు. మళ్ళీ ఆయన జనసేనకు సపోర్ట్ అంటున్నారు. అంటే ప్రజలు ఏమనుకోవాలి, ఇది ఏంటి అసలు? అంటే వాళ్ళ రాజకీయ అనుభవం స్వార్థం కోసం వాళ్ళు చూసుకున్నారు తప్ప ప్రజలు ఏంటి ఆలోచించారనేది ఒకటి ఉంటుంది కదా. ఇక్కడ మెయిన్ ఆయన వెళ్ళిపోయాడు. మొన్న ఇక్కడ ఫ్లెక్సీలు చింపేశారు, గొడవ పెట్టారు, అన్నీ చేశారు. ఆయన వచ్చి బొజ్జగించి భుజమే సీఎత్తులకి ఈయన లొంగిపోయాడు, వర్మగారు లొంగిపోయారు అక్కడ. మరి ప్రజలు ఏం చేయాలి? అప్పుడు మేము ఏం చేయాలి? మేము కార్యకర్తలు ఏం చేయాలి? మేము ఇప్పుడు టీడీపీకి వెయ్యాలా, వైసీపీకి వెయ్యాలా? మరి ఈయన అందులో పోయాడు కదా. అదే ఈయన నిలబడి ఉంటే, మాట మీద నిలబడి ఉంటే వర్మ గారు ఓకే ఉంది కదా, వేరేగా ఉన్నాడు సిచ్యువేషన్. కానీ ఈయన కూడా పోయి అంటే ప్రజలు మనం ఉన్నామంటే కార్యకర్తలు మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. ఆయన ఇష్టమైన ఆయన చేసిపోతుంటే ప్రజలు ఏమనుకుంటారు? ఆయన పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తారు అనే ఒక ఉద్దేశంతో ఆయనకు సపోర్ట్ చేస్తున్నారనే మాట చెప్పారు. అది వాళ్ళ ఒపీనియన్, మనం ఏం చెప్పలేం. ఇంకా అది అంటే మీ నాయకుడే నమ్ముతున్నాడు అన్నప్పుడు మీరు నమ్మడంలో ఎందుకు? మా నాయకుడు నమ్ముతున్నాడంటే అమ్మా అది లోకల్ కాదు, మెయిన్ ఆయన పవన్ కళ్యాణ్ గారు లోకల్ కాదు అనే ఒకే ఒక్క కారణం వల్ల ఆయన వేయలేకపోతుంది అంతే తప్ప ఇంకేం లేదు. ఏమి లేదు. అన్ని విషయాలు ఆయన బెటరే అంటారు. అన్ని విషయాలు అంటే ఇప్పుడు వాలంటీర్ని తిట్టాడు, మళ్ళీ ఆయన రిటర్న్ తీసుకున్నారు అందరూ. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ మీద మ్యాక్సిమం రాష్ట్రం 90% వరకు బాగా జరుగుతుంది. సంక్షేమ పథకాలు అన్నీ అందరికీ అందుతున్నాయి. కానీ దాన్ని ఇవాళ దెబ్బ కొట్టే 3 నెలల వరకు మేము ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడ తిరగాలి? ఎవరిని పట్టుకోవాలి? ఎప్పుడు వస్తుంది? అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది అయితే మటుకి పర్ఫెక్ట్గా నేను చెప్పగలను. ఎస్, వాలంటరీ వ్యవస్థను తీయడం ఆఫ్ చేయడం అనేది ఎవడో నిమ్మగడ్డ ప్రసాద్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్మెంట్ ఆయన చేత కేసులు వేయించి ఇవన్నీ చేసి అనేది అది కరెక్ట్ కాదు. ప్రజలు మొత్తం అంతా కోరుకునేది ఇప్పుడు ఏంటంటే, మీరు ఇప్పుడు జస్ట్ ఇక్కడ కాదు, టౌన్ కాదు, మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మీ సచివాలయాలకు వెళ్ళి చూడండి. అక్కడ అబ్జర్వ్ చేయండి. మీరు ప్రతి అవ్వ తాత పెన్షన్దారులు అందరూ కూడా అనే పద్ధతిలో ఉన్నది ఈ ఆఫ్ చేయడం వల్ల. అది లేకపోతే మటుకి వాలంటీర్లను ఆఫ్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గ్యారంటీ తెలిసిపోతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు గారు కాదు అది రాంగ్. తెలిసిపోతుంది కదండి. 3 సార్లు ఎప్పుడు ఫిబ్రవరి నెలలో వేసాడంటే కేసు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ మొన్న వేశారు, మళ్ళీ ఇప్పుడు వేశారు. 3 సార్లు కేసు వేయించి మొత్తం ఆఫ్ చేయించారు. అది కరెక్టా కాదా? అది మీకు తెలిసింది కదా. అది అంకిల్, పిఠాపురంలో ఎలక్షన్ జరగబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు అండ్ వంగ గీత గారు ఇద్దరు పోటీ చేయబోతున్నారు. ఇద్దరులో ఎవరు గెలుస్తున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సాధ్యమైనంత వరకు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఎందుకంటే గతంలో వంగా గీత గారు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా కూడా చేశారు. వారి పరిపాలన మనం చూసాం. ఇక కొత్తగా మరి పిఠాపురం నమ్ముకొని ప్రజలు నమ్ముకొని ఇక్కడికి వచ్చినందుకు అతనికి అవకాశం ఇస్తే ఒకసారి బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఎంపీగా ఉదయశ్రీని గారు కూడా గెలిచినా బాగుంటుంది. ఎంపీగా ఉదయశ్రీని గారు, అలాగే మన అదే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు.